అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం భీష్మ ఏకాదశి మనకి 2024లో ఎప్పుడు వచ్చింది, అలాగే మనకి భీష్మ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, అలాగే మనం భీష్మ ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎప్పుడు ఉండాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఉపవాసం ఉంటే ఎప్పుడు ఉపవాసాన్ని విరమించాలి, ఎప్పుడు ప్రారంభించాలి అనే ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన పంచమి పూజా నీడ్స్ మన ఛానల్లో ఆల్రెడీ పూజా ప్రోడక్ట్స్ అనేవి నేను ఇంట్రడ్యూస్ చేశాను కదండి. చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. నాకు నిజంగా మీ అందరి సపోర్ట్ చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి. మన పూజా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో కూడా కొంచెంగా షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి భీష్మ ఏకాదశి రాబోతుంది కదండి. అయితే ఈ భీష్మ ఏకాదశి మనకి ఎప్పుడు వచ్చింది అని తెలుసుకుందాము. అయితే చాలామంది పూజలు అనగానే అమ్మో చాలా ఖర్చుతో కూడుకున్న పని, సపరేట్గా పీఠం పెట్టాలి, నైవేద్యాలు చేయాలని భయపడి చాలామంది అనేది పూజలు అనేది స్కిప్ చేసేస్తున్నారు. అలా ఏమీ కాదండి. మీరు సులభంగా కూడా పూజ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను పూజ గదిలోనే తక్కువ ప్లేస్లో ఏ విధంగా పూజ చేసుకోవాలని చెప్పి మీతో షేర్ చేస్తాను. అయితే మనకి ఈ భీష్మ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 11వ రోజునే ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారు. అలా ఈ మాఘమాసంలో ఏకాదశి రోజునే భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గాన్ని చేరుకున్నాడండి. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి, భూమి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మనం చేయబోయే పని ఏదైనా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్తూ ఉంటారండి. ముందుగా నేను పూజ గదిలో ఈ విధంగా పసుపుతో అనేది కొంచెం అలుకుతున్నానండి. ఈ పసుపు కూడా మన పూజా స్టోర్లో ఉంది. అయితే ఈ పసుపుని నేను స్వయంగా పసుపు కొమ్ములు తీసుకువచ్చి ఎండబెట్టి నేను ఆడించి పసుపు చేయించిందండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ నేను యూజ్ చేయట్లేదు. మనం షాపులో కొన్న పసుపు అయితే మనకి బియ్యం పిండి కలిపేస్తారండి. ఇదైతే నేను ప్యూర్గా అలాగే మీకు అందిస్తున్నాను అనమాట. అయితే చక్కగా నేను అష్టదళ పద్మాన్ని వేసుకుని మన పూజ నీడ్స్లో ఉండే పసుపు కుంకుమతో యూజ్ చేస్తే ఇక్కడ చక్కగా నేను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక మనకి ఈ భీష్మ ఏకాదశి రోజు మనం చేసే ఏ పని అయినా మనకి 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలని కూడా తెలుసుకుందాం. అయితే ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి ఆ భీష్ముడి గురించి కూడా కొద్ది గొప్ప కొంచెం తెలుసుకుందామండి. ఎందుకంటే మనకి ఆ గొప్పతనం తెలుస్తుంది. భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదని చెప్తూ ఉంటారు. అయితే ఈ భీష్మ ఏకాదశికి 2024లో ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 8:50 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 20 ఉదయం 9:56 ముగుస్తుందండి. అయితే నేను ఇక్కడ ధన దీపాన్ని వెలిగిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులు ఈ రోజుల్లో లేని వారు ఎవరు చెప్పండి? అందరికీ ఏదో చిన్న పెద్ద ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి కదా. అందుకని తప్పనిసరిగా ఏకాదశికి ధన దీపాన్ని వెలిగించండి. ఈ పౌడర్ వచ్చేసి పసుపు అండి. పసుపులో నేను యాలకులు, అలాగే లవంగాలు, పచ్చకర్పూరం, ఇంకా కొన్ని ముఖ్యమైన సుగంధ పరిమళాలు కలిగే ద్రవ్యాలు ఉపయోగించి నేను దైవాకర్షణ పసుపును అనేది తయారు చేశానండి. అది కూడా మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అవైలబుల్ ఉంది. ఈ దైవాకర్షణ పొడి మనం వేసుకుంటే జవ్వాదు కానీ పచ్చకర్పూరం కానీ ఇంకా మిగతా ఏ వస్తువులు విడివిడిగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మంచి సుగంధభరితమైన ఒక స్మెల్ వస్తుందండి. ఇది వేసి కొంచెం బెల్లం వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి మనం పిండి ప్రమిద చేసుకుంటాం కదా, అదే విధంగా దీప ప్రమిద అనేది మనం చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మన పూజా నీడ్స్లో ఉండే పసుపుతో తయారు చేశానండి. చాలా బాగుంది కదా. ఇదైతే వాటర్ తోటి మీరు పిండి ప్రమిద తయారు చేసుకోవచ్చు, లేదంటే ఆవు పాలు కానీ, లేదంటే మామూలు ఇప్పుడు మనకు దొరికే ప్యాకెట్ పాలే కదండి, పచ్చి పాలు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా దీనికి యూజ్ చేసుకోవచ్చండి. ఇక ఈ విధంగా నేను పిండి ప్రమిదనైతే సిద్ధం చేసుకున్నాను.
ఇప్పుడు నేను ఈ పిండి ప్రమిదని నేను ఎక్కడ పెడతానంటే నా దగ్గర శంకు చక్ర దీపం ఉందండి. ఆ శంకు చక్ర దీపంలో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లోని మనం బియ్యం కానీ ధాన్యం కానీ వేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు నామాలు అనేవి ఇలా నేను తీసుకున్నానండి, నామాలది, అందుకని ఇది పెట్టేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చక్కగా చందనం కుంకుమ ఉపయోగించి నామాలను అనేది మీరు గీసుకోవచ్చు. ఇక నేను ఇలా శంకు చక్ర దీపంలో దీన్ని పెడుతున్నానండి. పెట్టి నేను ఇప్పుడు దీపారాధనకు అనేది సిద్ధం చేసుకుంటున్నాను. అయితే ఇందులోకి నేను ఉపయోగించే వత్తులు ఏంటి అంటే పసుపు వత్తులు నేను ఉపయోగిస్తున్నానండి. పసుపు అంటే స్వామివారికి చాలా ఇష్టం. అలాగే పూజ చేసేటప్పుడు కూడా పసుపు రంగు బట్టలు వేసుకొని పసుపు రంగు పువ్వులతోటి తులసి దళాలతోటి ఈ ఏకాదశికి మనం పూజ చేసామంటే మంచి ఫలితం అయితే మనకు ఉంటుందండి. అయితే ఉపవాసం ఎప్పుడు చేయాలి అనుకుంటే, ఉపవాసం చేయాలనుకున్న వారు ఈరోజు అంటే 19వ తేదీ రాత్రి నుండి మన ఉపవాసం దీక్ష ప్రారంభించాలండి. అంటే పళ్ళు పాలు తీసుకోవాలి. అలాగే 20వ తారీఖు మొత్తం అంతా కూడా అంటే మంగళవారం మొత్తం అంతా కూడా మనం ఆ ఉపవాసం అనేది ఉండాలి. అయితే ఎప్పుడు విరమించాలంటే ఫిబ్రవరి 21 ఉదయం 11:29 లోపు చక్కగా పూజ చేసేసుకొని తెల్లవారుజామునే మీరు గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామివారికి తులసి తీర్థం తీసుకొని విరమించవచ్చు. ఇక ఇప్పుడు చూపించే ఈ పీటలు కూడా మన పూజా స్టోర్లో అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఈ చిన్న చిన్న పీటలు కూడా మీకు, అలాగే స్వామివారికి వేసే దండలు కూడా మన పూజా నీడ్స్లో అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇక పూజా విధానం గురించి తెలుసుకుంటే నేను ఇక్కడ పసుపు రంగు 7 ఒత్తులు అనేవి తీసుకున్నానండి. అంటే స్వామివారికి 7 సంఖ్య అన్న చాలా ఇష్టం కదా, అందుకని 7 ఒత్తులు తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటే 7 పిండి ప్రమిదల దీపారాధన కూడా మీరు చక్కగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఒకటే పెడుతున్నాను. అయితే ఈ పిండి ప్రమిదల్ని మనం పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం పసుపు అన్నీ కలిపాం కాబట్టి ఇవి ఆవుకు పెట్టకూడదండి. ఏదైనా మొక్క మొదట్లో నీటిలో ముందుగానే కరిగించేసి మొక్క మొదట్లో అనేది వేసేయండి. మామూలుగా బియ్య పిండితో చేసుకుంటే అవి ఆవులకు అనేవి పెట్టుకోవచ్చు. ఇక భీష్ముడు ఎవరు అంటే గంగాదేవి సంతనుల కుమారుడండి. ఇతని పేరు దేవవ్రతుడు అనమాట. మహాభారతంలో అత్యంత కీలకమైన శక్తివంతమైన పాత్ర భీష్మ పితామహుడిదే అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడనమాట. కురుక్షేత్ర యుద్ధం తర్వాత మార్గశిర మాసంలో అంపశయ్యకి చేరుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా అంటే 58 రోజులు అంపశయ్య మీదే బాధను భరిస్తూ ఉండిపోయాడండి. అంటే తన తండ్రి బ్రహ్మచారిగా నిర్ణయం తీసుకున్న భీష్ముడికి స్వయంగా తన శక్తుల్ని ధారపోసి తనే తన యొక్క మరణాన్ని నిర్ణయించుకునే శక్తిని ప్రసాదిస్తాడండి. ఆ విధంగా అతను 58 రోజులు అంపశయ్య మీదే ఉండిపోతాడనమాట. మాఘమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజు మోక్షం పొందుతాడు. అలాగే మనం పూజ చేసుకునే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని కులదేవతని అలాగే గ్రామ దేవతలను కూడా పూజ చేసుకున్న తర్వాత మనం ఆచమనం చేసుకొని తర్వాత కలశం కలశం కింద మీకు తెలుసు కదా, కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి కలశానికి నమస్కారం చేసుకొని మనం నిత్య పూజ చేసుకొని అప్పుడు మనం ఈ యొక్క ఏకాదశి పూజ అనేది చేసుకోవాలి. భీష్ముడు జీవితంలో పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ త్యాగానికి తండ్రి కూడా తను సంపాదించిన శక్తుల్ని ధారపోసి అతనికి మరణాన్ని తనే నిర్ణయించుకుంటే శక్తి ఇస్తాడనమాట. అయితే భీష్ముడిని అంపశయ్య మీద ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు చూడడానికి శ్రీకృష్ణుడు ధర్మరాజు వస్తారండి. ధర్మరాజు మేము కురుక్షేత్రంలో గెలిచినా మాకు మానసిక ప్రశాంతత లేదని చెప్తాడు. భీష్ముడు శ్రీకృష్ణుని చూసి ఆ పరమాత్మను చూస్తూ సమస్త మానవాళి బాధల్ని పోగొట్టి శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందుతాడు. విష్ణు సహస్రనామం పుట్టిన రోజుగా ఈ భీష్మ ఏకాదశి అనేది జరుపుకోబడుతుందండి. సర్వ దుఃఖహరణం సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరం దైవ స్వరూపమే, ప్రతి నామము ఒక మహామంత్రమే, అది అజిరామరం. భీష్ముని ప్రస్థానం భీష్మ ఏకాదశితో మనకి ముగిసిపోతుందండి. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు కదా, అలాగా మనం పుణ్యాన్ని సంపాదించుకుంటే మనకి మరు జన్మలో కూడా మంచి జీవితం అనేది లభిస్తుంది. అలాగే శ్రీ గోవింద నామాలు చదువుతూ ఇక్కడ నేను అష్టోత్తరం అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను
తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తున్నాను. ఈ విధంగా మనం దీప ప్రమిదలు 3, 5, 7, 9 కూడా మనం పిండి ప్రమిదల్ని మనం వెలిగించుకోవచ్చు. ఈ ధన దీపాన్ని వెలిగించి ఎవరైతే స్వామివారికి ముఖ్యంగా ఈ జయ ఏకాదశి అంటే జయాన్ని ప్రసాదిస్తుందనమాట. ఈ ఏకాదశి ఎవరైతే స్వామివారి పూజిస్తారో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. అలాగే బిల్వదళం, ఒక్క బిల్వదళం దొరికినా స్వామివారికి సమర్పించండి. బిల్వదళం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండేలాగా బిల్వదళం చేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత ఈ బిల్వదళాన్ని, ఒక తులసి దళాన్ని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. మీకు ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే చాలామంది పిండి ప్రమిద ఉదయం వెలిగించింది మళ్ళీ సాయంత్రం వెలిగించచ్చక్క అని చాలామంది అడుగుతున్నారండి. అలా వెలిగించకూడదండి. ఉదయం వెలిగించిన పిండి ప్రమిద మీకు వెలుగుతూ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అది కొండెక్కిపోయిందంటే మళ్ళీ సాయంత్రం మీరు వెలిగించాలనుకుంటే మళ్ళీ కొత్తగా ప్రమిద తయారు చేసుకొని మాత్రమే మనం వెలిగించాల్సి ఉంటుందండి. అయితే ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ అనేది చాలా విశేషంగా చెప్పబడుతుందండి. ఈరోజు మధుమాంసాలకు దూరంగా ఉండాలి. అలాగే జుట్టు గోర్లు కత్తిరించకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, అన్నం తినకూడదండి. ఈరోజు పాలు పళ్ళు తీసుకుంటే చాలా మంచిది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి ఉపవాస దీక్షకి వెళ్ళకండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకీ ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలంటారా? ఉదయం సమయంలో మనం తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవాలండి. అంటే మనం ఉదయం సాయంత్రం కూడా ఏకాదశి రోజు చేసుకొని మళ్ళీ ద్వాదశి రోజు ఉదయం కూడా మనం పూజ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నైవేద్యం కింద ధూపం చూపించాను. నైవేద్యం కింద నేను ఇక్కడ దానిమ్మ పండు పెడుతున్నానండి. స్వామివారికి దానిమ్మ పండు గింజలు ఒలిచి పెడితే ఇంకా మంచిది. ఆ దానిమ్మ గింజలు పెడితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అలాగే స్వామివారికి ఇష్టమైన పానకాన్ని, అలా లేదు అంటే తీర్థం, స్వామివారికి తీర్థం అంటే చాలా ప్రీతి అండి, అది కూడా తయారు చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఏది వీలైతే ఆ నైవేద్యాన్ని పెట్టండి. ఇక్కడ స్వామివారికి నేను పచ్చకర్పూరంతో కర్పూర హారతి అనేది ఇస్తున్నానండి. ఈ పచ్చకర్పూరం కూడా మన యొక్క శ్రీ పంచమి పూజా నీడ్స్లో అవైలబుల్ ఉంది. అలాగే మీరు ద్వాదశి రోజు ఉదయాన్నే చక్కగా దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి మీరు స్వామివారికి నమస్కారం చేసుకుని అర్చనో అభిషేకమో చేయించిన తర్వాత అక్కడ గుడిలో తీర్థం ఇస్తారు కదండి, ఆ తీర్థం తీసుకుంటే మన యొక్క ఉపవాసం అనేది అక్కడితో ముగిసినట్టే. ఆ తర్వాత ఇంటికి వచ్చి మీరు భోజనం చేయండి. ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి. మీకు వీలైతే ఆ రోజు స్వయంపాక దానం చాలా మంచిదండి. అలాగే ఎవరికైనా ఒక్కరికైనా సరే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు భగవద్గీత చదివితే చాలా చాలా మంచిదండి. అదండి, ఈ విధంగా మనం భీష్మ ఏకాదశి రోజు పూజ అనేది సింపుల్గా మనం అనుకుంటాము. ఎక్కువ పూజ చేసి ఎక్కువ అంటే వేరే పీఠం పెట్టి అలా చేస్తేనే స్వామి కరుణిస్తాడని అపోహ పెట్టుకోకండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేస్తామో అంతే మనకి మంచి ఫలితం ఉంటుంది. అయితే కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి. పూజలో ఉపయోగించవలసిన ద్రవ్యాలు ఉపయోగిస్తే స్వామివారు ఇంకా ఆనందపడతారు. మనం తిరుపతిలో చూసుకుంటే ఎందుకండి అన్ని సేవలు చేస్తారు, ఎందుకన్ని కైంకర్యాలు స్వామివారికి, ఎందుకని నైవేద్యాలు, ఎందుకు అంటే స్వామివారికి అవన్నీ పెడితే సంతోషపడి ఈ లోకంలో ఉన్న సమస్త జనులందరూ కూడా సంతోషంగా ఉంటారని ఉద్దేశంతో వాళ్ళంత ఘనంగా అనేది పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. మనం అంత చేయలేం కదా, మనకు వీలైనంత వరకు మనకు దొరికిన వస్తువులతో మనం పూజ చేసుకోవాలి. ఇక లాస్ట్లో స్వామివారికి మంత్రపుష్పాన్ని చెప్పుకోండి. మీ యొక్క కోరిక ఏంటి అని కోరుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించండి. ఈ విధంగా మనం చేయడం వల్ల రుణగ్రస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి త్వరలో అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పిల్లలు పాపలతో సంతోషంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా అనేది ఉంటారు. ఈ విధంగా భీష్మ ఏకాదశి పూజను నిర్వహించుకోండి. తప్పకుండా స్వామి కృపా కటాక్షాలు మీ అందరి మీద కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా భగవంతుడిని వేడుకుంటున్నాను. అయితే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ని మీరందరూ ఎంతో ఇదిగా నన్ను ఆదరిస్తున్నారండి. నాకైతే ఆ ఎస్ఎంఎస్లో అక్క నిజంగా మీ పూజలు చూసి చాలా మార్చుకున్నామక్క, చాలా నేర్చుకున్నామక్క, మీరు ఈ విధంగా స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ కాదండి ఎస్ఎంఎస్ పెడుతున్నారు. కొంతమంది ఫోన్లు కూడా చేసేస్తున్నారు. ఇంకా నేను అవాయిడ్ చేయలేక అవి కూడా నేను రిసీవ్ అయితే చేసుకుంటున్నాను. ఇక నాకైతే ఆ అభిమానం చూస్తే చాలా ఆనందం అనిపిస్తుందండి. మీకు ఎవరికైనా అవి కావాలనుకుంటే తప్పకుండా నాకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ అయితే చేయండి. అదండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై